రాజ్ కసిరెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క పేరుని బయట పెట్టేసాడు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే. చాలా మంది చెప్తున్నటువంటి మాట ఇది. జగన్‌ని అరెస్ట్ చెయ్యాలి, చెయ్యొద్దు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా మీరు ఈ విషయంలో జగన్ తప్పుందా? లేదా? అనేది క్లియర్‌గా కామెంట్‌ని బాధ్యతాయుతంగా కామెంట్ చేయండి. పార్టీల సంగతి మీరు అభిమానించే రాజకీయ నాయకుల సంగతి పక్కన పెట్టండి. ఈ స్కామ్‌లో రాజ్ కసిరెడ్డి నిజంగా జగన్ పేరు చెప్తే జగన్‌ని అరెస్ట్ చేయాలా? వద్దా? ఇది క్లియర్ కట్‌గా మనస్ఫూర్తిగా కామెంట్ అయితే చేయండి. అసలేం జరిగిందో చెప్తా నేను. సంచలనంగా మారినటువంటి లిక్కర్ కేసులో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా చెప్తున్నటువంటి కసిరెడ్డి విచారణ సమయంలో అనేక విషయాలను వెల్లడించారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఈ కేసులో ప్రముఖుల ప్రమేయం గురించి ప్రస్తావన ఉంది. కసిరెడ్డి ముడుపుల డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీకే ఇచ్చినట్లుగా అంగీకరించారు. ఈ కేసులో ఏ4గా ఎంపీ మిథున్ రెడ్డి, ఏ5 సాయిరెడ్డిని చేర్చారు. ఈ కేసులో దోపిడీ 3,200 కోట్లుగా అంచనా వేశారు. ఇక కసిరెడ్డికి రిమాండ్ విధించడంతో విజయవాడ జైలుకి తరలించారు. లిక్కర్ కేసులో కసిరెడ్డి కీలక అంశాలను బయటపెట్టారు. సిట్ అధికారుల విచారణ సమయంలో జగన్ ఆదేశించగా తాను ఆచరించినట్లుగా వివరించారు. మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వాసుదేవరెడ్డి కలిసి మద్యం నుంచి ముడుపులు పిండుకునేలా కార్యాచరణ సిద్ధం చేశామని చెప్పుకొచ్చారు. జగన్ కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితో పాటు పలువురు ఇందులో పాత్ర ఉందని కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంగీకరించినట్టు సిట్ వెల్లడించింది. రాజ్ కసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో ఉన్న అనేక కీలక విషయాలు బయటపెట్టింది. ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో ఆయన ప్రశ్నించామని, నేరం, దాని వెనకున్న కుట్ర, తన పాత్ర, ఇతరుల భాగస్వామ్యం మీద అన్ని అంశాలు అంగీకరించినటువంటి రాజ్ కసిరెడ్డి చివరికి నేర అంగీకార పత్రం మీద సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ పేర్కొంది. పార్టీకి భాగాలుగా పార్టీకి బాగా నిధులొచ్చేలాగా మద్యం పాలసీ మీద వర్కౌట్ చేసి ఈ బాధ్యతను అప్పటి సీఎం జగన్ నాకు అప్పచెప్పారని కసిరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ పాలసీ ద్వారా పార్టీకి బాగా ఫండ్ రావాలని, పథకాల అమలుకి ఆదాయం సమకూర్చుకోవాలని నిర్దేశించారు. దీంతో బెవరేజెస్ కార్పొరేషన్‌లో లిక్కర్ షాపులు ఏర్పాటు చేసి మద్యం వ్యాపారం చేసేలా కొత్త పాలసీని రూపొందించామని వెల్లడించారు. మద్యం వ్యాపారం నుంచి ముడుపులు తీసుకునేందుకు రూపొందించిన మా మా ప్లాన్‌ని అమలు చేసే బాధ్యతని అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న సత్యప్రసాద్‌కి అప్పచెప్పానని వివరించారు. మద్యం ముడుపుల కుట్ర మీద హైదరాబాద్‌లో విజయసాయిరెడ్డి ఇంట్లోనే ప్లాన్ చేసినట్టు అంగీకరించారు. మద్యం సీసా బేసిక్ ధర ఆధారంగానే మా ఉత్పత్తిదారుల నుంచి ముడుపులొచ్చేలా ఫిక్స్ చేశామని చెప్పినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో చాలా క్లియర్‌గా పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఏ1గా రాజకేశ్ రెడ్డి, ఏ4గా ఎంపీ మిథున్ రెడ్డి, ఏ5గా విజయసాయిరెడ్డిని పేర్కొనగా మొత్తం 29 మంది నిందితులుగా చేర్చారు. జగన్ చెప్తేనే తాను చేశానని కసిరెడ్డి చెప్పినట్లుగా రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న నిందితుల జాబితాలో జగన్ ప్రస్తావన లేకపోవడం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ6గా సజ్జల శ్రీధర్ రెడ్డి, ఏ7గా ముప్పిడి అవినాష్ రెడ్డి, ఏ8గా బూనేడి చాణిక్య, ఏ9గా ఈశ్వర్‌రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, ఏ10గా సైఫ్ అహ్మద్, ఏ11గా ఆల్విక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ12గా కృపాటి ఎంటర్‌ప్రైజెస్, ఏ13గా నైస్నా మల్టీ వెంచర్, ఏ14గా ట్రిప్పర్ ఎంటర్‌ప్రైజెస్, ఏ15గా విక్సో ఎంటర్‌టైన్‌మెంట్, మరో 14 మంది పేర్లయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ రిమాండ్ రిపోర్ట్‌లో జగన్ పేరు ఎందుకు లేదు? జగన్‌ని ఖచ్చితంగా అరెస్ట్ చేయండి, చేసి తీరాల్సిందే అనేటువంటి డిమాండ్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా వినిపిస్తోంది. జగన్‌ని అరెస్ట్ చేయాలి, చెయ్యొద్దనేది కంపల్సరీ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. జనం ఏమంటున్నారో చంద్రబాబుకి తెలియాలి, జగన్‌కి తెలియాలి. వాళ్ళ దగ్గరికి పంపిస్తా. జగన్ అండ్ చంద్రబాబు వద్ద ఉన్న అత్యంత సన్నిహితుల వద్దకి ఈ వీడియో పంపిస్తా. కాబట్టి మీ కామెంట్ చాలా ఇంపార్టెంట్.